గత కొంతకాలంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారు పచ్చి అబద్ధాలను నిజాలుగా, పచ్చి నిజాలను అబద్ధాలుగా వక్రీకరించి అభూత కల్పనలను సృష్టించి చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ పునరావృతమైతే ఇంకో రకంగా స్పందించవలసి వస్తుంది అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న సిరిసిల్లలో కార్యక్రమంలో మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం జరిగినటువంటి వికారాబాద్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రసంగాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ బంధు అని 1000 కోట్ల రూపాయలు తెలంగాణ ఆస్తిని అప్పనంగా ఇస్తున్నారని ఈ రకంగా తనకున్నటువంటి సొంత మీడియా అనుకోండి, పెయిడ్ సోషల్ మీడియా అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ పచ్చి అబద్ధాలని చెప్పినా అవి నిజాలుగా చిత్రీకరించడానికి చేసే కొన్ని ఛానళ్ళు, మీరు కాకపోవచ్చు కొన్ని ఛానళ్ళు కానీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ చేసిన ప్రయత్నాన్ని నీచ రాజకీయాల్లో పరాకాష్ఠగా భావిస్తూ ఉన్నాం. దాంట్లో మళ్ళీ రాహుల్ గాంధీ లాంటిలను లాగడం, ఎందుకంటే మీడియాలో హెడ్లైన్స్ రావాలి, పతాక శీర్షికల్లో ఉండాలన్నటువంటి తాపత్రయం తప్పితే ఇంకోటి కాదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా విమర్శించడం తప్పు కాదు. విమర్శలను పెద్ద మనసుగా స్వీకరించే ప్రజాస్వామిక రాజకీయాలకు అలవాటు పడ్డ కాంగ్రెస్ పార్టీ కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ విమర్శించడానికి తప్పు పట్టడం లేదు. కానీ విమర్శలు అనేటివి సహేతుకమైన విమర్శలు అయి ఉండాలి, సందర్భోచిత విమర్శలు అయి ఉండాలి, వాస్తవాలకు దగ్గరగా ఉంటే మీ స్థాయికి కానీ మీ గౌరవానికి కానీ మంచిగా ఉంటుంది. కానీ నీచానికి పరాకాష్ఠగా అభూత కల్పనలు, పచ్చి అబద్ధాలు, ఈ కట్ పేస్ట్ రాజకీయాలు మాట్లాడిన దాంట్లో ఏదో ఒకదాన్ని కట్ చేసి దాన్నే మళ్ళీ మళ్ళీ చూపించి ఈ చిల్లర రాజకీయాలకు అలవాటు పడిన వాళ్ళు చేసే ప్రయత్నాన్నే మీరు కూడా చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. మీ స్థాయికి కానీ రాజకీయాల్లో మీ మీద ఉన్న ఇంప్రెషన్ కానీ అది మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తిమ్మిని బమ్మిని చేసి చిలువలు పలువలు చేసి అసత్య ప్రచారాన్ని చేయడం స్థాయికి కూడా మంచిది కాదు. సమాజం కూడా చీ అంటది, తూ అంటది. ఒకసారి చేస్తే ఏదో తప్పిదారి తెలియక చేసిండొచ్చు. కళ్ళు లేనట్లు, చెవులు లేనట్లు, చూసేది లేదు, నా వినేది లేదు, నోరుంది కదా అని చెప్పి అడ్డగోలు మాటలు మాట్లాడడం వల్ల ఫలితం ఉండదు. మొన్నటి ఎన్నికల్లోనే 10 సంవత్సరాలు మీ రకంగా చేసిర్రు, ప్రయత్నం చేసిర్రు, అందుకే అధికారానికి దూరం అయినరు. అయినా కానీ మారకపోయినా లేదంటే మీ ఆలోచన విధానంలో మార్పు రాకపోయినా సభ్య సమాజం మిమ్మల్ని చీకూడుతున్న విషయాన్ని గ్రహిస్తూ ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడిన వీడియోను ఒకసారి చూపించడానికి ప్రయత్నం, ఎందుకంటే నేను ఆ ప్రత్యక్ష సాక్షిని, నేనే ఉన్నా ఎక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు నేనే వారి పక్కనున్నా, ఇదే సాక్ష్యం, నేనే నిలువెత్తు సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది.
ఏమన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? ఇల్లు కూడా లేని గౌరవ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆయనను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తే, ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తే ఇల్లు ఖాళీ చేసి చక్కగా పోయి వాళ్ళ తల్లిగారు అన్నటువంటి టెన్షన్ పొద్దులో ఉన్నారు. తరతరాల ప్రధానమంత్రుల పరంపర ఉన్నప్పటికీ ఇంకా ఇల్లు కూడా లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ మీద భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ తెలంగాణకి బడపలు కానీ విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజంగా రాహుల్ గాంధీ గారికి ఒకవేళ ఇల్లు కావాలన్నా ఇంకేమన్నా కావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 42 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు తలా ఒక చేసి చందా వేసినా కానీ 1000 కోట్లు ఇవ్వగలుగుతాం కదా అని పార్టీ కార్యకర్తలు అనుకుంటే కాంగ్రెస్ నాయకత్వానికి కానీ గాంధీ కుటుంబానికి కానీ ఏ రకంగా ఉపయోగపడగలుగుతారో అన్న విషయాన్ని ప్రస్తావించారు. దాన్ని కట్ పేస్ట్ రాజకీయం, నీచమైన రాజకీయం, కట్ పేస్ట్ రాజకీయాలు చేసి 1000 కోట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏదో 1000 కోట్ల ఇక్కడ నుంచి చెక్కు తీసుకుపోయి ఆయనకు ఇస్తున్నట్లు అభూత కల్పనలు సృష్టించడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా ఒకవేళ ఇదే ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఎవరికైనా దోచిపెట్టడం అంటూ ఏదైనా జరిగిందంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో జరిగింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చే క్రమంలో మీరు చేసినటువంటి నీతిమాలిన పనులు, అనైతిక పనులు, ప్రభుత్వ డబ్బుతో రాష్ట్రానికో స్పెషల్ ఫ్లైట్ మాట్లాడి బ్రోకర్లను, జోకర్లను, దళారులను పెట్టి ప్రతి రాష్ట్రం నుంచి కొంతమందిని ఇంపోర్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్లల్లో వాళ్ళకు సూట్ కేసులు ఇచ్చి ఏదో టీఆర్ఎస్ పార్టీలో ఈయన కేసీఆర్ పెద్ద పోటుగాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏదో ఉద్ధరిస్తుందని జాయిన్ అయినట్లు ఎన్ని డబ్బులు ఈరోజు తీయాలన్నా? కేటీఆర్ గారు మీరు ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వ సొమ్ము ఆ స్పెషల్ ఫ్లైట్లకు పెట్టి ఏ రాష్ట్రం, మహారాష్ట్ర నుంచి తెప్పిలే, నేనే మహారాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు, వెస్ట్ బెంగాల్ నుంచి రాలే, ఒరిస్సా నుంచి రాలే, బిజు పట్నాయక్ పక్కనలోనే, నవీన్ పట్నాయక్ పక్కనలోనే గుంచివి, డబ్బులు ఇస్తేవి, స్పెషల్ ఫ్లైట్ పెడితే మళ్ళీ 3 రోజులకు ఇది పనికి మన లొటపీస్ పార్టీది ఏదో ఆశ చూపితే పోయినాం వచ్చినామని చెప్పింది. మా ఛత్తీస్గఢ్లో చేసిర్రు. ఈ రకంగా అన్ని రాష్ట్రాల నుంచి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తెచ్చి గవర్నమెంట్ సొమ్మును అప్పనంగా దోచిపెట్టి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా పరిణామ క్రమంలో చేసినటువంటి ప్రయత్నంలో ప్రభుత్వ సొమ్ము మీరు అప్పనంగా దోచిపెట్టింది మీ రాజకీయ ప్రయోజనాల కొరకు. అదేవిధంగా ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిందని చెప్పి ఏ నుంచి వెళ్ళలేను, ఓ నార్త్ ఈస్ట్ నుంచి మొదలు పెడితే కింద తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రంలో కొద్దో గొప్ప నీకు లింక్ ఉన్న రిలేషన్ అందరికీ డబ్బు మూటలు పంపిస్తుంది. తెలియదా తెలంగాణ ప్రజలకు? అదేవిధంగా కార్గిల్లో చనిపోయిన వాళ్లకు లేకపోతే ఎక్కడైనా చనిపోయిన వాళ్లకు నువ్వు ఒక రాజకీయ పార్టీగా మీ ఎంపీలో లేకపోతే మీ శాసనసభ్యులో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి వాళ్ళకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రజాస్వామ్యయుతంగా. కానీ ఇక్కడ తెలంగాణ సొమ్ము తీసుకుపోయి ఫోజులు కొట్టడానికి పోయి పంజాబ్లో పోయి చెక్కులు పంచుతుంది. అదేవిధంగా యూపీలో పోయి ఆడేదో ఒలకవచ్చినట్లు అక్కడ పోయి చెక్కులు ఇస్తుంది. ఈ రకంగా తెలంగాణ సొమ్మును, తెలంగాణ సంపదను నీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకు విచ్చలవిడిగా నిష్ప్రయోజనంగా ఖర్చు పెట్టింది మీరు. అటువంటిది మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని గుల్ల చేసి ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి ఆర్థిక వనరులను చెరబట్టి రూపాయి లేకుండా చేసిపోతే ఇప్పుడిప్పుడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రూపాయి పోగేసి ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక్కొక్కటి చేసుకుంటూ ఆర్థిక పరిస్థితిని సరిచేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో ఏం మాట్లాడలేక, సబ్జెక్ట్ లేక, విమర్శించడానికి ఏది లేక ముచ్చటగా ముందుకు పోతున్న ప్రజాపాలనలో ఎక్కడ కూడా రంధ్రాన్వేషణ చేసినా దొరకని సమయంలో ఇటువంటి పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, బరాబర్ ప్రతిపక్ష పార్టీగా సద్విమర్శలు చేయండి, అంగీకరిస్తాం, సరిదిద్దుకుంటాం. కానీ అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసి
ఈ ప్రయత్నం చేయడం మంచిది కాదు. నిజంగా ఒకవేళ అదేదన్నా వ్యక్తుల మీద బంద్ ఉంటే ఆ రోజు ఏముండే కల్వకుంట్ల బంధు పేరు మీద దగా చేసిర్రు మీరు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదను దోచిపెట్టిర్రు 10 సంవత్సరాలు నిరాఘాటంక నిర్విఘ్నంగా. అది హోల్సేల్గా కల్వకుంట్ల బంధు పేరు మీద కల్వకుంట్ల ట్యాక్స్ పేరు మీద మీరు చేస్తే రీటైల్గా కేటీఆర్ బంధు, కేసీఆర్ బంధు, కవిత బంధు, హరీష్ బంధు, సంతోష్ బంధు ఇట్లా ఎవ్వరికి వాళ్ళు రిటైల్గా దోచుకుని హోల్సేల్గా కల్వకుంట్ల దోచుకుని మొత్తం కుటుంబం. ఈరోజు రాహుల్ బంద్ అట. మినిమం ఇంకిత జ్ఞానం ఉండాలి. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్, వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యువర్ గివింగ్ ఆలోచన చేసుకోవాలి. ఒక చదువుకున్న వాడిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాడిగా విమర్శ చేసేటప్పుడు సమంజసంగా సందర్భోచితంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా డైలీ ఏదో ఒక రకంగా మొన్న భట్టి గారి మీద, నిన్న పొంగులేటి మీద, ఈరోజు రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి గారి మీద ఈ రకంగా అభూత కల్పనలతో చేసే ఈ పైశాచిక ఆనందం పొందడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటి మాకైతే అంటే కాంగ్రెస్ కార్యకర్తగా, ఏఎస్ సెక్రటరీగా అనేక రాష్ట్రాల్లో రాజకీయాలను చూస్తున్న వాడిగా దండం పెట్టాలి మొక్కల మా ముఖ్యమంత్రికి. ఎట్లా భరిస్తున్నాడో ఏమో. రోజు పేపర్ చూస్తే పచ్చి నిజాన్ని అబద్ధంగా, పచ్చి అబద్ధాన్ని నిజంగా రోజు ఏదో ఒకదాన్ని మాయామచ్చిందర చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొక్కల దండం పెట్టాలి గౌరవ ముఖ్యమంత్రి. రోజు అన్నీ ఎదుర్కొంటూ కూడా నిటారుగా నిలబడి నికార్సైనటువంటి ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు, సర్వతోముఖాభివృద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కొరకు 24/7 పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు చురుగొంటూ ముందుకొస్తున్న సందర్భానికి మొక్కాలి నిజంగా మా ముఖ్యమంత్రికి. కానీ ఇదే ఇట్లే రిపీట్ చేస్తే అదే 42 లక్షల మంది కార్యకర్తలు ఎవరైతే గాంధీ కుటుంబానికి అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళే ఒకవేళ తెగబడితే, వాళ్ళే ఒకవేళ తిరగబడితే ఏ రకంగా ఉంటుందో పరిస్థితి ఆలోచన చేయండి. ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించండి అని చెప్పి కూడా కేటీఆర్ గారికి మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం.